హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బుర్జీ ఈజీగా టేస్టీగా 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి పెట్టినా లేకపోతే టైం లేనప్పుడు క్విక్గా చేసుకోవాలన్నప్పుడైనా ఇది ప్రిపేర్ చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ఈ ఉల్లిపాయలు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ముందుగా పగలగొట్టుకుని పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 7 వరకు గుడ్లను తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల గుడ్డులో ఉన్న నీచు వాసన మొత్తం పోతుందండి. అలాగే గుడ్డు కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మూతను తీసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈ గుడ్డుకు పట్టేలా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇవన్నీ బాగా కలిపేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్డుకి అస్సలు నీచు వాసన లేకుండా ఉంటుంది. అలాగే పొడి పొళ్ళాడుతూ టేస్టీగా వస్తుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక 5 మినిట్స్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.